హాయ్ హలో వెల్కమ్ టు కావ్యాస్ మీడియా. పవన్ కళ్యాణ్ గారు కానీ, చిరంజీవి గారు కానీ, ఇప్పుడు రామ్ చరణ్ గారు కానీ, ఎవరైనా సరే ఆ ఇంటి నుంచి ఒకరికి పెట్టేదే తప్ప వాళ్ళు ఎప్పుడూ కూడా ఎవరి దగ్గర నుంచి కూడా ఆశించేది చాలా చాలా తక్కువ ఉంటుంది. అది చిరంజీవి గారి నుంచి వచ్చినటువంటి ఆ సేవాగుణం ఏమో, కానీ పవన్ కళ్యాణ్ గారికి అయితే ఎక్స్ట్రీమ్గా వెళ్ళిపోయిందని చెప్పాలి ఆ సేవాగుణం. ఇకపోతే రామ్ చరణ్ గారు చాలా సందర్భాల్లో మనం చాలా ఎక్కువగా అనుకుంటూ ఉంటాం, సినిమా ఇండస్ట్రీ నుంచి దేశంలో ఏ విపత్తు వచ్చినా, ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఆ ఇంటి నుంచి మొట్టమొదటి చెయ్యి చిరంజీవి గారిది కావచ్చు, రామ్ చరణ్ గారిది కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిది కావచ్చు, వాళ్ళ ముగ్గురులో ఎవరో ఒకరిది ముందు బయటకు వస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ విషయం ఎందుకు మాట్లాడుతున్నానంటే, రీసెంట్గా ఎవరికీ తెలియనటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయం బయటకు వచ్చింది. రామ్ చరణ్ గారు సినిమా డాన్సర్లకి సంబంధించి ఒక 40 లక్షల రూపాయలు వాళ్ళకి ఇచ్చారట. అది కూడా ఎందుకు అంటే, డాన్సర్ల అసోసియేషన్కి సంబంధించి ఇప్పుడు జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్ దానికి సంబంధించిన ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. ఎన్నికైన తర్వాత రామ్ చరణ్ గారిని కలిశారు. పెద్ద సినిమాకి సంబంధించినటువంటి షూటింగ్ జరుగుతుంది కాబట్టి దాంట్లో కూడా జానీ మాస్టర్ గారు ఎక్కువగా ఆ సినిమాకి సంబంధించి వర్క్ చేస్తున్నారు కాబట్టి ఆయన కలిసినప్పుడు ఇలాగ అయ్యాను అంటే, డాన్సర్లకి ఇన్సూరెన్స్ ఉంటుందా లేదా, ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడే ఒక భయంకరమైనటువంటి స్టెప్పులు చేస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ జానీ మాస్టర్ గురించి అయితే ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. అలాంటి వ్యక్తులకి ఇన్సూరెన్స్ అనేది ఉండాలి. మీ దగ్గర ఉన్న వాళ్ళు కావచ్చు, మీకు అసిస్టెంట్లుగా ఉండేటువంటి వ్యక్తులకు కావచ్చు, అందరికీ కూడా ఇన్సూరెన్స్ అనేది చేపించండి. నేను నా వంతు 40 లక్షలు ఇస్తాను అని చెప్పి రామ్ చరణ్ గారు 40 లక్షలు కూడా ఇవ్వడం జరిగిందట. మీకు ఒకసారి చదువుతాను. డాన్సర్లు మరియు ఫైటర్లు యూనియన్లకు ఆరోగ్యం చాలా చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే వారి జీవితం మొత్తం వారి చేతులు కాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. అలాంటి సమయంలో వారికి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఎంతో అవసరం అని చెప్పి మన రామ్ చరణ్ గారు చెప్పారట. ఆ తర్వాత ఆ ఆలోచన వచ్చిన వెంటనే ముందుగా రామ్ చరణ్ గారు ఆయనకి డాన్సర్లకి హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించి 40 లక్షల రూపాయలు ఇవ్వటం జరిగిందని జానీ మాస్టర్ చెప్పారట. చూడండి, అంటే ఈవెన్ చిరంజీవి గారు కూడా మీరు చూసుండొచ్చు, ఎంతోమందికి అటు సినిమాకి సంబంధించినటువంటి జర్నలిస్టులకు కావచ్చు, చాలా సందర్భాలు సినిమా సంబంధించినటువంటి టెక్నీషియన్లందరికీ కూడా ఆయన ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ చేపించి, చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో కూడా ఎక్కువసార్లు రక్తదానం చేసినటువంటి వ్యక్తులు, అంటే మినిమం ఇన్నిసార్లు చేసినటువంటి ఉంటారో వాళ్ళకు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది. ఆయన ఎందుకంటే ఈ రోజుల్లో గబుక్కున మనకి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్కరికి మ్యాండేటరీ అయిపోయింది. 100% మ్యాండేటరీ అనే చెప్పాలి. ఎందుకంటే మనకి ఎప్పుడు ఏ రకంగా ఎలాంటి విపత్తు వస్తుందో తెలియదు. సడన్గా ఒక హై ఫీవర్ వచ్చి హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఎన్ని లక్షల రూపాయలు అయిపోతాయో, ఏ రకమైనటువంటి పరిస్థితులు వస్తాయో ఊహించడానికి కూడా కష్టమే. అప్పటికప్పుడు అప్పులు చేసుకుని ఇంకొకటి చేసుకుని మనం చాలా చాలా ఇబ్బందులు పడిపోయినటువంటి పరిస్థితి ప్రతి ఒక్కళ్ళలోనూ ఉంటుంది. బట్ ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఉంటే మనకి ఎప్పుడు ఏదొచ్చినా మనకు కానీ మన కుటుంబానికి కానీ ధైర్యంగా మన పని మనం చేసుకోవచ్చు. ఎలాంటిది వచ్చినా కూడా గబుక్కున హాస్పిటల్కి వెళ్ళాలన్నా కూడా చాలా ధైర్యంగా వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకునేటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఈ సంవత్సరం ఉపయోగపడవచ్చు, రేపు సంవత్సరం ఉపయోగపడవచ్చు, బట్ ఒక్కసారిగా మనకి ఏదన్నా వస్తే ఇన్ని సంవత్సరాల పాటు మనం ఖర్చు పెట్టిందంతా, ఇన్సూరెన్స్ కట్టిందంతా కూడా ఒక్కసారిగా మనకు ఆ ఇన్సూరెన్స్ రూపంలో వచ్చేటువంటి ఏదైతే దాని నుంచి మనకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుందో దాని ద్వారా మొత్తం అంతా క్లియర్ చేసుకునేటువంటి పరిస్థితి వస్తుంది. ఒక్కసారి ఒక 5 లక్షలు కావాలంటే మనం పిచ్చెక్కిపోద్ది నిజంగా చెప్పాలంటే. అలాంటి పరిస్థితుల నుంచి ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా మ్యాండేటరీ అని చెప్పాలి. అలాంటి మ్యాండేటరీగా ఉండేటువంటి ముఖ్యంగా డాన్సర్లు కావచ్చు, ఫైటర్లు కావచ్చు, వీళ్ళకి అవసరం అని చెప్పి తెలియగానే రామ్ చరణ్ గారు మొట్టమొదటిగా ఆయనే 40 లక్షల రూపాయలు ఆయనకి ఇచ్చి, ఎంతమంది ఉంటారో అంతమందికి ఫస్ట్ ఇన్సూరెన్స్ స్టెప్ తీసుకోండి, మిగతాకి సంబంధించినటువంటి హీరోలను కూడా జానీ మాస్టర్ అడుగుతామని చెప్పారట. బట్ చెప్తున్నాను కదా, సినిమా ఇండస్ట్రీ నుంచి మొట్టమొదటి చెయ్యి ఆయనదే అవుతుంది. ఆయన దగ్గర నుంచే ఏదైనా సరే మొదలు పెట్టాలి. చిరంజీవి గారి కుటుంబం నుంచే అది ఎప్పటి నుంచో వస్తుంది, అది ఇప్పటికీ అది కంటిన్యూ అవుతుందని మాత్రం అనుకోవచ్చు.